రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, ధనుష్ గురించి తెలిసిందే. అయితే ఐశ్వర్య, ధనుష్ విడాకులు తీసుకున్న అధికారికంగా అయితే తీసుకోలేదు. విడిపోయారు కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అయితే తన భర్త గురించి ఎప్పుడు పాజిటివ్‌గానే చెప్తుంది. తన పేరులో నుంచి ధనుష్ అని తీసేసినా మళ్ళీ కూడా జత చేర్చుకుంది. మరి కుటుంబ సభ్యుల యొక్క ఆమోదం కోసం ఎదురు చూస్తోందనుకుంటా. అయితే వ్యక్తిగతంగా తను చాలా కష్టంలో ఉందని, ఆ సమయంలో తన తండ్రి మాత్రమే తనకు అండగా నిలబడ్డారని, తన కష్టం తెలుసుకున్నటువంటి తన జీవితంలో ఉన్న ఒకే వ్యక్తి, మరి మేల్ ఫిగర్ తన తండ్రి అంటూ తన తండ్రిని గొప్ప స్థానంలో ఉంచింది. ఇటీవల 'లాల్ సలాం' అంటూ తన తండ్రిని పెట్టి ఒక సినిమా తీసినా అది నిరాశపరిచింది. ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో భారీ కాస్ట్‌తో తీసిన ఈ సినిమా ఆశాజనకంగా అయితే లేకపోవడంతో నిరాశలో ఉంది. అయితే తాజాగా అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి సంచలన కామెంట్లు చేసింది. మరి ధనుషే అంతా చేశారని, తనదేం లేదని ఐశ్వర్య, రజనీకాంత్ చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు ధనుష్ అయితే ఏ స్టార్‌ని అయితే మరి అందరూ మెచ్చుకుంటున్నారో, మరి ధనుష్‌తో పాటుగా అనిరుద్ కూడా ఎంతో అచంచలంగా ఎదిగారు. తమిళ్‌లో ఆయన ఇప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక తెలుగులో కూడా ఇప్పుడు 'దేవర' సినిమా లాంటి ఎంతో అద్భుతమైనటువంటి పాన్ ఇండియా సినిమాని మ్యూజిక్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్‌లు కూడా ఇంకా చాలానే ఉన్నాయి. తీరిక లేనటువంటి యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే అనిరుద్ తల్లిదండ్రులు మాత్రం అతన్ని ఒక మంచి చదివించి ఫారెన్‌కి పంపించేద్దాం అనుకున్నారు. కానీ తనలో ఉన్నటువంటి టాలెంట్‌ని గుర్తించినటువంటి మరి ఈ సమయంలో ధనుష్ తనకి కీబోర్డ్‌ని కొనివ్వడమే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి తనకి మ్యూజిక్‌కి సంబంధించిన శిక్షణ ఇప్పించారు. ఈరోజు ఈ స్థాయిలో అనిరుద్ వచ్చారంటే తనకున్నటువంటి ఇంట్రెస్టే కారణం. సో, మొత్తం అంతా కూడా సపోర్ట్ ధనుష్ ఇచ్చారు. కాబట్టే 'త్రీ' సినిమాలో తనని మరి లాంచ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఐశ్వర్య ధనుష్‌ని ఒప్పించి అనిరుద్‌కి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చారట. సో, తన టాలెంట్‌ని తను ప్రూవ్ చేసుకొని ఈరోజు ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగారు. బ్యాక్‌గ్రౌండు, డబ్బులు ఉంటే సరిపోదు. మనకొక వ్యక్తిత్వం, దానికి కష్టపడే తత్వం, టాలెంట్ అన్నీ ఉంటే తప్ప షైన్ కాలేరు. సో, అనిరుద్ ఈరోజు ఇంత టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నారంటే కారణం ధనుష్ వల్లే అంటూ, మరి ఇప్పుడు అతను మాకు సంబంధించినటువంటి అత్త కొడుకు అయినా సరే, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కంప్లీట్‌గా కారణం అంతా కూడా ధనుషే అంటూ మొత్తానికి భర్త విషయంలో ఎంతో పాజిటివ్‌గా మాట్లాడుతోంది. ఇలా తన కుటుంబ సభ్యుల ఎదుగుదలకి ధనుష్ కారణమని చెప్తూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వడంతో అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కారణం మళ్ళీ ఇద్దరు ఒక్కటవుతారేమో అన్న ఆనందంతో అభిమానులున్నారు.